నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనలో భాగంగానే రచ్చబండ కార్యక్రమం పునః ప్రారంభం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడి. పట్టణ ప్రధాన కాలువల్లో వ్యర్థాలను వేయకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ఈ తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్. యాత్ర 1 వైసీపీ విజయానికి నాంది పలికితే యాత్ర 2 వైనాట్ 175 విజయానికి సంకేతమని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. గురువారం విడుదలైన యాత్ర 2 సినిమాని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి లక్ష్మీ డిలక్స్ లో వీక్షించారు. యాత్ర సినిమా ద్వారా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గొప్పతనాన్ని తెలుగు ప్రజలకు చాటి చెప్పితే వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానాన్ని యాత్ర 2 ద్వారా చూపించిన తీరు అమోఘమంటూ కొనియాడారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ని ఆయన అభినందించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర 2 సినిమా రిలీజ్ సందర్భంగా మొదటి షోని ఈరోజు తెనాలి నియోజకవర్గంలో నేను నా సహచరులు అందరం సినిమాను చూడటం జరిగింది. నిజంగా యాత్ర 1 రాజశేఖర్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనని, రాజకీయాల్లో నాయకుడు ఎలా ఉండాలి, ఎలా చేశాడు అనేదాన్ని యాత్ర సినిమా ప్రజెంట్ చేస్తే ఆ యాత్ర సినిమా ఈ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావటానికి ఎంతైతే ఉపయోగపడిందో ఈరోజు యాత్ర 2 ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పుకి నాంది. ఈ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ పార్టీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి లెగసీని, రాజశేఖర్ రెడ్డి గారి మీద పేద ప్రజానీకం పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణం, సంక్షేమం, ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడికి తండ్రి దగ్గర నుంచి కొడుకు దాకా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఏ రకంగా న్యాయం జరిగింది, న్యాయం జరుగుతుంది అనేది ఈ యాత్ర 2 సినిమాలో క్యారెక్టరైజేషన్. ఒక సామాన్యుడిగా సినిమాని సినిమాగా చూసే నిజం ఎంత మనిషిని ఎనలైజ్ చేసిద్ది అనే దానికి ఉదాహరణ యాత్ర 2 సినిమా. ఈరోజు యాత్ర విడుదల లక్ష్మీ థియేటర్ నందు ప్రదర్శించబడుతుంది. యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. ఈ యాత్ర సందర్భంగా కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు అందరూ పాల్గొంటున్నారు. ఈ క్యారెక్టర్ ముమ్ముట్టి గారు అందరూ అద్భుతంగా యాక్ట్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యాజమాన్యానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు.
పట్టణ ప్రధాన కాలువల్లో వ్యర్థాలు వేయకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. గురువారం సంఘ సభ్యులు తెనాలి ముత్యంశెట్టిపాలెంలోని కబేళ్ల దగ్గర గల వంతెన వద్ద నుండి తెనాలి బస్టాండ్ వరకు తూర్పు వైపు గల కాలువను పరిశీలించారు. కాలువ తూర్పు గట్టున తెనాలి మున్సిపాలిటీ వారు కొంత చెత్తని మరియు బిల్డింగ్ డిమాలిష్ మెటీరియల్ వేస్ట్ను అక్కడ వేస్తున్నారని, ముఖ్యంగా ఇక్కడ కబేళ్ల దగ్గరలో జంతువులను కోసి మృత కళేబరాలను మరియు వాటి వేస్ట్ను ఈ పంట కాలువలో వేస్తున్నారు. కాలువ మొత్తాన్ని డంపింగ్ యార్డ్గా స్థానికులు మరియు మున్సిపాలిటీ వారు వినియోగిస్తున్నారు. తెనాలి నుండి దిగువ గ్రామాల్లోని చెరువులకు ఈ కాలువ ద్వారా నీటిని మళ్లించి సాగునీరు మరియు మంచినీరుగా వినియోగిస్తారని, ఈ వ్యర్థాలు కాలువలో వేయడం వలన అనేక మంది అంటువ్యాధులకు గురై ప్రాణాలను కోల్పోతున్నారని, కాబట్టి వెంటనే ఇరిగేషన్ అధికారులు మున్సిపల్ అధికారులు పట్టించుకొని కాలువ శుభ్రం చేసి ఈ పంట కాలువలో జంతు కళేబరాలను చెత్తను వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని, లేని ఎడల సంఘం వారు కోర్టులో పిఎల్ వేసి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముత్తంశెట్టిపాలెం దగ్గర గల కబేళాకి ఎదురుగా ఉన్న బ్రిడ్జి దగ్గరికి వచ్చాము. ఇక్కడి నుంచి మార్కెట్ విఎస్ఆర్ కాలేజీ దాకా పరిశీలిస్తే ఈ పడమర వైపు కాలువని పంట కాలువని కనుక పరిశీలిస్తే మొత్తం మున్సిపాలిటీ వాళ్ళు డస్ట్ ఇక్కడ పోస్తున్నారు. డస్టే కాదు, ఈ జంతువుల మిగిలిన కళేబరాలు, కొబ్బరి ఇవి, అట్లానే ఇళ్ళు పగలగొట్టిన మిగిలిన అన్నీ కూడా ఇక్కడ పోసి ఈ ప్రవాహానికి చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇక్కడ మేము ఒక్క నిమిషం కూడా నుంచోలేకపోయాము. భయంకరమైన వాసన వస్తుంది. ఈ పైన సుమారు 100 చెరువులు ఉన్నాయి. అవన్నీ కూడా మంచినీటి చెరువులు. సుమారుగా ఒక 500 గ్రామాలు, అంటే రేపల్లె, నిజాంపట్నం, ఆ పై ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఈ కాలువలో నుంచి వెళ్ళే నీళ్ళే తాగాలి. ఇంత దారుణంగా ఉన్న కాలువలో ఉన్న నీళ్లు కనుక తాగితే వాళ్ళందరికీ విషజ్వరాలు వచ్చి చనిపోవటం కానీ లేదా వికలాంగులు అవటం కానీ జరుగుతుంది. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు, అలానే కమిషనర్ గారు ఉన్నారు, కొత్తగా చైర్పర్సన్ గారు ఎన్నికైన వాళ్ళు టౌన్లో ఉన్న కాలువల సంగతి చూస్తున్నారు. అమ్మ, మీరు ఒకసారి వచ్చి ఈ కాలువను పరిశీలించండి. పరిశీలిస్తే మీరే ఆ కాలువను తీస్తారు. మాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా ఇక్కడ కళేబరాలు వేసేసి చెత్త చెదారం వేసి ఇది ఒక డంపింగ్ యార్డ్ లాగా మార్చారే తప్ప ఇది ఒక కాలువలాగా లేదు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు, రావూరి శివశంకరరావు, అబ్దుల్ ఆరిఫ్, నారాయణం కమల్ కుమార్, వాకా పేరిరెడ్డి, కొమ్ము అబ్రహాం లింకన్, చెరుకూరి శివరామయ్య, సాతులు రాజేష్, చింపయ్య తదితరులు పాల్గొన్నారు. కొత్తగా వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి విజ్ఞప్తి, శేషన్న అని పేరుంది సార్ మీకు. అంటే మాజీ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ శేషన్, ఆయన ఎంత సిన్సియర్గా వర్క్ చేశారో అట్లాగే మీరు కొత్తగా ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు సిన్సియర్గా పనిచేసి మా అందరి చేత మెప్పు పొందాలని నా ఆశిస్తున్నాను సార్. మీరు చెప్పారు ఇంతకుముందు మా ప్రెసిడెంట్ గారు, ఎంత ఘోరంగా ఉందంటే ఇక్కడ. అంటే మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి దోమలు లేనటువంటి ఊరుగా మీరు చేసిపోయారంటే మీకు ఎంతో పేరు వస్తుంది సార్. దయచేసి మీరు ఈ విషయాన్ని పట్టించుకొని చేయవలసింది. హోసన్న ప్రేయర్ మినిస్ట్రీస్ 16న పునరుద్ధరణ పండుగలను నిర్వహిస్తున్నట్లు బ్రదర్ సాల్మాన్ తెలిపారు. ఫిబ్రవరి 8, 9, 10, 11 తేదీలలో చెంచుపేట గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డులోని హోసన్న ప్రేయర్ మినిస్ట్రీస్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు బ్రదర్ సాల్మాన్ తెలిపారు. మన హోసన్న ప్రేయర్ మినిస్ట్రీస్ తెనాలి పట్టణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి 16వ పునరుత్థాన పండుగలు 2024 సంవత్సరం 8, 9, 10, 11 తేదీలు, అంటే ఈరోజు సాయంత్రం నుంచి ఆదివారం రాత్రి వరకు ఈ యొక్క పునరుత్థాన పండుగలు నిర్వహించబడుతున్నాయి. మరి వీటికి అనేక ప్రాంతాల నుండి, అనేక జిల్లాల నుండి, ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుండి అనేక మంది ప్రజలు వచ్చి ఈ పండుగల్లో పాల్గొంది దేవుని వాక్యాన్ని విని ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇది 16వ సంవత్సరం కనుక ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ పండుగలకు ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు చిన్న విరామం.